నమస్తే వెల్కమ్ టు బిగ్ స్టోరీ. ఇప్పుడు అందరి దృష్టి విశ్వ హిందూ పరిషత్ తాజా డిమాండ్లపై పడింది. వీటిలో ముఖ్యమైనది ప్రార్థనా స్థలాల చట్టం ఉపసంహరణ. అది మాత్రమే కాదు, ఇంకా మరెన్నో ముఖ్యమైన డిమాండ్లు కూడా విశ్వ హిందూ పరిషత్ చిట్టాలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ బిగ్ స్టోరీ హిందూ డిక్లరేషన్. సాధారణంగా ఎన్నికలకు ముందు వివిధ సంఘాలు తమ డిమాండ్లను ప్రకటించడం ఆనవాయితీగానే వస్తోంది. తమ డిమాండ్లకు మద్దతు ఇచ్చిన పార్టీలనే అవి సమర్థిస్తుంటాయి. ఇటీవలి ఎన్నికల సందర్భంగా ముస్లిం డిక్లరేషన్ లాంటివి బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. వివిధ కుల సంఘాలు సైతం తమ డిక్లరేషన్లను ప్రకటించాయి. ఇప్పుడు అదే తరహాలో విశ్వ హిందూ పరిషత్ సైతం తమ డిమాండ్ల చిట్టాను ప్రకటించింది. నిజానికి ఇది విశ్వ హిందూ పరిషత్ తదుపరి కార్యాచరణకు సంబంధించింది. అయితే ఎన్నికలకు ముందు డిమాండ్ల చిట్టాను ప్రకటించడంతో ఇది హిందూ డిక్లరేషన్గా చలామణిలోకి వస్తోంది. నిజానికి అనేక హిందూ సంఘాల డిమాండ్లు కూడా అవే కావడం విశేషం. హిందూ సంఘాలు ఎప్పటికప్పుడు తమ డిమాండ్లను ప్రభుత్వాల ముందు, ప్రజల ముందు ఉంచుతున్నాయి. అదే తరహాలో విశ్వ హిందూ పరిషత్ ఇటీవలే ముంబైలో తన డిమాండ్లను ప్రకటించింది. ఈ హిందూ డిక్లరేషన్లో ముఖ్యమైనది 1991 నాటి ప్రార్థనా స్థలాల చట్టం ఉపసంహరణ. రాజ్యసభ బీజేపీ ఎంపీ హర్నాథ్ సింగ్ యాదవ్ సైతం తాజాగా ఇదే డిమాండ్ చేశారు. ఆయన ఈ అంశాన్ని 0 అవర్లో రాజ్యసభలో ప్రస్తావించారు. ఈ చట్టం కారణంగా హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు తమ హక్కులను కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ చట్టం రాజ్యాంగ విరుద్ధమని ఆయన అన్నారు. జాతి ప్రయోజనాల దృష్ట్యా ఈ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని హర్నాథ్ సింగ్ డిమాండ్ చేశారు. సమానత్వం, లౌకికవాదం మూల సూత్రాలను ఈ చట్టం ఉల్లంఘిస్తోందని ఆయన ఆరోపించారు. న్యాయ సమీక్షను సైతం ఈ చట్టం నిషేధించడాన్ని ఆయన గుర్తు చేశారు. విశ్వ హిందూ పరిషత్ సైతం ఇదే తరహా వాదనలను తెరపైకి తీసుకువచ్చింది. దేశ రాజకీయాల్లో 1991 నాటి ప్రార్థనా స్థలాల చట్టం ఎంతో ప్రాధాన్యం సంతరించుకుంది. 1947 ఆగస్టు 15 నాటికి ఒక ప్రార్థనా స్థలం యొక్క మతపరమైన లక్షణం ఎలా ఉందో అలానే ఉండాలి. దాన్ని మార్చడాన్ని ఈ చట్టం నిషేధిస్తుంది. అయోధ్యకు మాత్రమే ఈ చట్టం నుంచి మినహాయింపు ఇచ్చారు. అయోధ్య వివాదం నేపథ్యంలో దేశంలో మతపరమైన ఉద్రిక్తలు తలెత్తకుండా ప్రార్థనా స్థలాల యథాతథ స్థితిని కాపాడేలా 1991లో నాటి కేంద్ర ప్రభుత్వం 1991 ప్రార్థనా స్థలాల ప్రత్యేక నిబంధనల చట్టం తీసుకువచ్చింది. ప్రార్థనా స్థలాల మత లక్షణాన్ని మార్చడానికి ఉద్దేశించిన ఏ కేసైనా, న్యాయ విచారణ అయినా 1947 ఆగస్టు 15 నాటికి పెండింగ్లో ఉన్నట్లయితే దాన్ని పరిష్కరించాల్సి ఉంటుంది. కొత్త కేసులు వేయకూడదని, విచారణను చేపట్టకూడదని ఈ చట్టం నిర్దేశిస్తోంది. 1991 జూలై నుంచి ఈ చట్టం అమల్లోకి వచ్చింది. ఈ చట్టాన్ని నాటి ప్రధానమంత్రి పివి నరసింహారావు సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చింది. ఈ చట్టాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో కేసులు దాఖలయ్యాయి. విశ్వ హిందూ పరిషత్ ఈ చట్టాన్ని వ్యతిరేకించింది. దేశంలో వేల సంఖ్యలో ఆలయాలను కూల్చివేసి అన్యమత ప్రార్థనా స్థలాలుగా మార్చారని విహెచ్పి ఆరోపిస్తోంది. బీజేపీ నాయకుడు, సుప్రీంకోర్టు న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ కేసు దాఖలు చేశారు. ఓ ప్రార్థనా స్థలం విషయంలో న్యాయం పొందేందుకు ఓ వ్యక్తికి లేదా ఓ సమూహానికి గల హక్కును ఈ చట్టం దూరం చేస్తోందని ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు. ఈ చట్టంలోని 2, 3, 4 సెక్షన్లను కొట్టివేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ చట్టాన్ని పరిశీలించేందుకు 2023 జూలైలో సుప్రీంకోర్టు అంగీకరించింది. కేంద్ర ప్రభుత్వం కావాలనుకుంటే ఈ చట్టాన్ని ఉపసంహరించుకునే అవకాశం ఉంది. విశ్వ హిందూ పరిషత్ తెరపైకి తీసుకొచ్చిన మరో ప్రధాన డిమాండ్ ప్రభుత్వాల కబంధ హస్తాల నుంచి హిందూ ఆలయాలను విముక్తి చేయడం. ఇందుకోసం హైకోర్టు మాజీ న్యాయమూర్తులు, సుప్రీంకోర్టు న్యాయవాదులతో ఒక కమిటీని ఏర్పాటు చేసినట్లు విహెచ్పి ప్రకటించింది. హిందువుల విరాళాల సొమ్ము హిందూ మతం కోసమే అని విశ్వ హిందూ పరిషత్ వాదిస్తోంది. ఇక యూనిఫామ్ సివిల్ కోడ్ విషయానికి వస్తే
దేశంలో అందరికీ ఒకే చట్టం ఉండాలని విహెచ్పి డిమాండ్ చేస్తోంది. రాజ్యాంగం కూడా ఇదే విషయం చెప్పడాన్ని గుర్తు చేసింది. ఒకే చట్టం ఉండడం మహిళలకు, పిల్లలకు తోడ్పడేదిగా ఉంటుందని విహెచ్పి అంటోంది. హిందూ ధార్మిక సంస్థల్లో హిందువులకు మాత్రమే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కూడా విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తోంది. పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేయాలని కూడా విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తోంది. లోక్సభ ఎన్నికలకు ముందుగానే సిఏఏను అమలు చేసే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఉంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ విషయాన్ని స్పష్టంగా ప్రకటించారు. పౌరసత్వ సవరణ చట్టం దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది. ఇప్పటికే దీనిపై ప్రజల్లో ఎన్నో అపోహలు కూడా నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో అపోహలు తొలగించేందుకు ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించాలని కూడా విహెచ్పి భావిస్తోంది. ఇటీవలి కాలంలో దేశంలో అత్యంత సంచలనం కలిగించిన చట్టాల్లో పౌరసత్వ సవరణ చట్టం ఒకటి. నిజానికి ఇది మన దేశం కోసం చేసిన మన దేశపు చట్టం. అమల్లోకి రావడానికి ముందుగా దాన్ని ఖచ్చితంగా నోటిఫై చేస్తారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్పిన దాన్ని చూస్తే ఈ ఎన్నికలకు ముందే ఈ చట్టం అమల్లోకి వచ్చే అవకాశాలున్నాయి. సిఏఏ అనేది పౌరుల పౌరసత్వాన్ని తొలగించే చట్టం కాదు. ఏ భారతీయుడి పౌరసత్వం కూడా ఈ చట్టం కింద తొలగించరు. బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లలో మత వివక్ష కారణంగా ఇబ్బందులు పడిన శరణార్థులకు పౌరసత్వం అందించే చట్టమే సిఏఏ. ఈ చట్టం కింద 2015 కంటే ముందుగా మన దేశంలోకి వచ్చిన హిందూ, సిక్కు, బౌద్ధ, జైన, పార్సీ, క్రైస్తవ శరణార్థులకు భారతీయ పౌరసత్వం లభిస్తుంది. అక్రమ శరణార్థులకు ఈ చట్టం కింద పౌరసత్వం లభించదు. పౌరసత్వ సవరణ చట్టం అమల్లోకి వస్తే సాధారణ భారతీయ పౌరులపై ఈ చట్టం ప్రభావం ఉండదు. భారతీయ ముస్లింలపై ఈ చట్టం ప్రభావం అసలేమాత్రం ఉండదు. అక్రమ వలసదారులు కాకుంటే అలాంటి వారిపై ఈ చట్టం ప్రభావం నీపై ఏ విధంగానూ ఉండదు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్లు ఇప్పటికే ముస్లిం దేశాలు కాబట్టి అక్కడ ముస్లింలపై మత వివక్ష అంటూ ఏదీ ఉండదు. కాబట్టి ఆయా దేశాలకు చెందిన ముస్లింలను ఈ చట్టం పరిధిలోకి తీసుకురాలేదు. ప్రధానంగా మత వివక్షను ఎదుర్కొంటున్న శరణార్థులు మాత్రమే ఈ చట్టం పరిధిలోకి వస్తారు. ఈ చట్టం కట్ ఆఫ్ తేదీ 2014 డిసెంబర్ 31. అంటే ఈ తేదీన కానీ అంతకంటే ముందుగా కానీ శరణార్థులు మన దేశంలోకి ప్రవేశించి ఉండాలి. శరణార్థులు రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్లో ప్రకటించిన అస్సోం, మేఘాలయ, మిజోరాం, త్రిపుర రాష్ట్రాల్లోని గిరిజన ప్రాంతాల్లో ఉండేందుకు వీలుండదు. నేపాల్, భూటాన్, మయన్మార్, శ్రీలంక శరణార్థులకు ఈ చట్టం వర్తించదు. పౌరసత్వం లభించడాన్ని ఒక హక్కుగా భారతీయ కోర్టులు పరిగణించడం లేదు. పౌరసత్వ సవరణ చట్టం అమల్లోకి వచ్చినప్పటికీ గతంలోని కొన్ని అంశాల్లో ఎలాంటి మార్పు ఉండదు. ఉదాహరణకు పాకిస్తాన్లో ఎవరైనా షియా ముస్లింలు వివక్షకు గురవుతుంటే గతంలో మాదిరిగానే శరణార్థిగా దరఖాస్తు చేసుకోవచ్చు. చెల్లుబాటు అయ్యే ట్రావెల్ డాక్యుమెంట్లతో వచ్చి ఉంటే అహ్మదీయులు, రోహింగ్యాలు సైతం భారత పౌరసత్వాన్ని కోరుకునే అవకాశం ఉంటుంది. బలూచి శరణార్థుల విషయానికి వస్తే పాకిస్తాన్ నుంచి స్వాతంత్ర్యం కోసం బలూచిస్తాన్ పోరాడుతోంది. బలూచీలను సిఏఏ పరిధిలోకి తీసుకువస్తే అది పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నట్లవుతుంది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్లకు చెందిన ముస్లింలు గతంలో మాదిరిగానే శరణార్థి హోదా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. వారి అర్హతలను బట్టి ప్రభుత్వం వారికి పౌరసత్వం ఇచ్చే అవకాశం ఉంటుంది. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్లకు మాత్రమే ఈ చట్టాన్ని వర్తింపజేయడానికి కారణం ఆ 3 దేశాలు మన దేశంతో, ఇక్కడి ప్రజలతో చారిత్రక, సాంస్కృతిక అనుబంధాన్ని కలిగి ఉండడమే. ఇతర దేశాల్లో మత వివక్షకు గురైన వారు గతంలో మాదిరిగానే దరఖాస్తు చేసుకోవచ్చు. శ్రీలంక, తమిళుల కేసులను ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. ఈ చట్టం భారతదేశ సార్వభౌమాధికారానికి లోబడి ఉంది. 2018లో కొన్ని ముస్లిం దేశాల నుంచి ఏకపక్షంగా ప్రయాణికుల రాకపోకలపై నిషేధం విధించడాన్ని అమెరికా సుప్రీంకోర్టు సమర్థించింది.
విశ్వ హిందూ పరిషత్ ప్రకటించిన డిమాండ్లు హిందూ డిక్లరేషన్గా ప్రజల ముందుకు వస్తున్నాయి. సాధారణంగా ఇలాంటి డిక్లరేషన్లు ప్రకటించినప్పుడు రాజకీయాలకు అతీతంగా ఆయా డిక్లరేషన్లకు వివిధ రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించాలని ప్రజలు కోరుకుంటారు. ముస్లిం డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్ లాంటి వాటిని ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. మరి ఈ హిందూ డిక్లరేషన్ పట్ల వివిధ రాజకీయ పార్టీలు ఎలా వ్యవహరిస్తాయో చూడాలి మరి.